నమస్తే అండి. నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను ఆక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. ఇవాళ మెంటల్ టెన్షన్ గురించి మాట్లాడదాం, తెలుసుకుందాం. దాన్ని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుందాం. మెంటల్ టెన్షన్ అంటే తెలుగులో మానసిక రుగ్మత, మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి అంటే ఏ విధంగా ఉంటుంది? బయటికి తెలియదు. మీరు లోపల ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నారో, ఎంత రుగ్మత అనుభవిస్తున్నారో బయటికి తెలియదు. జ్వరానికంటే థర్మామీటర్ ఉంటుంది, మీకు ఇంత జ్వరం ఉంది అని మాత్రం సూచిక థర్మామీటర్ ఇస్తుంది. వేరే వాటికి కొలతలు ఉన్నాయి. కానీ మానసిక రుగ్మతలకు, మానసిక ఒత్తిళ్లకు ఎటువంటి కొలతలు లేవు. అది తెలియదు. మనిషి ఎంత ఒత్తిడిని అనుభవిస్తున్నాడో తెలియదు. మరి దీన్ని తగ్గించుకోవడం ఇలా? మందులు కూడా లేవు. మందులు ఉన్నాయి, దానివల్ల ఇంత మానసిక ఒత్తిడి ఉంది అంటే ఇంత మోతాదు ఔషధం ఇస్తే ఈ మానసిక రుగ్మత తగ్గిపోతుంది అనే విధానం లేదు. మానసిక రుగ్మత మీకు బయటికి ఏర్పడదు కాబట్టి దానికి ఔషధం ఇవ్వలేము. మీరు వ్యక్తీకరించలేరు, అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు వేరే వాళ్ళకు. నేను ఇంత బాధపడుతున్నాను అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది మీకు తెలియదు కూడా, బయటికి రాదు కూడా. ఒక విషయం, ఏ విషయం అనేది మీకే తెలుసు. ఒక విషయం, ఈ విషయం గురించి మీరు ఎన్నేళ్ల కింద నుంచి బాధపడుతున్నారు, ఎన్నేళ్ల కింద నుంచి మీరు ఆలోచిస్తున్నారు, ఎన్నేళ్ల కింద నుంచి అది పూర్తి అవుతుందని మీరు వెయిటింగ్లో ఉన్నారు. దీని గురించే మీకు మానసిక రుగ్మతలు పెరుగుతాయి. అది ఒక కొలిక్కి రాదు, దానికో సమాధానం దొరకదు. ఎప్పుడైతే అయిపోతుందో కూడా తెలియదు. అంటే కొన్ని విషయాలు డబ్బు గురించి కావచ్చు, కొన్ని విషయాలు రిలేషన్ గురించి కావచ్చు, కొన్ని విషయాలు చదువు గురించి కావచ్చు, కొన్ని విషయాలు పెళ్లి గురించి కావచ్చు, కొన్ని విషయాలు లైఫ్ సెటిల్మెంట్ గురించి కావచ్చు. దీన్ని వెనకటి భాషల్లో రంది అనేవారు. రంది ఉంటే మనిషికి భోజనం ఇమడదు. భోజనమే కాదు, రోగం కూడా నయం కాదు తొందరగా. మీరు మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు, కానీ మీరు అనుభవించేటువంటి రోగానికి ఎక్కడ మీకు సమాధానం దొరకదు. మీరు వేరే ఏదైనా రోగాలతోటి బాధపడుతున్నా, ఇప్పుడు మీకు మెంటల్ టెన్షన్ అంటే మానసిక ఒత్తిడి ఉంది అని అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంది అంటే థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంది అంటే క్రియాటినిన్ పెరుగుతాయి, లెవెల్స్ పెరుగుతాయి. కొందరికి బ్లడ్ తగ్గిపోతుంది, కొందరికి నిద్ర ఉండదు, ఇంకెన్నో కారణాలు ఉన్నాయి. దీనికి సరైన ఔషధ రూపకం లేదు. మ్యాగ్నెట్ థెరపీలో దీనికి కావలసినటువంటి వైద్యం ఉంది. ఇప్పుడు నేను మీకు మీరు ఇంట్లోనే కూర్చొని మీ చేతి వేళ్ళతో ఎలా వైద్యం చేసుకోవాలో చెప్తాను. మానసిక ఒత్తిడి, మానసిక రుగ్మత, మెంటల్ టెన్షన్. సపోజ్ మీకు 10 సంవత్సరాల కింద ఒక విషయం గురించి మీకు మెంటల్ టెన్షన్ స్టార్ట్ అయింది, అది ఇప్పటి వరకు తీరలేదు. దాని ప్రభావం మీ శరీరంలో ఎక్కడ ఉంది? నేను మీకు ఇప్పుడు చూపెడతాను, మంచిగా అర్థం చేసుకోండి. అక్కడనే వైద్యం ఉంటుంది.
ఇది ఈ చెవు భాగం, చెవు కరెక్ట్ దీని కింద ఇక్కడి నుంచి ఇదంతా మీకు టెన్షన్ ఏరియా. ఇక్కడి నుంచి కూడా ఈ రెండు టెన్షన్ ఏరియాస్. ఇలా ఇప్పుడు మీరు ఈ వీడియో చూసుకుంటూ ఇలా చేస్తారు, మామూలుగానే ఇలా చేస్తారు, కొంచెం లైట్గా ఒత్తుకుంటూ. మీరు చేస్తున్న వెంటనే మీకు వచ్చే రియాక్షన్ దగ్గు వస్తుంది, తన్నుకొస్తుంది దగ్గు గొంతులో నుంచి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత మానసిక రుగ్మతలో ఉన్నారు అంటే. ప్రెజెంట్ మీకు ఉంది, మానసిక రుగ్మత అనేది మీకు ఉంది అని మీరు వెంటనే అర్థం చేసుకోండి. ఇలా చేస్తూ ఉంటేనే, మామూలుగా ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో చేస్తూ ఉంటేనే మీకు దగ్గు వచ్చేస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. అట్లా వచ్చింది అంటే మీకు ఎంతో కొంత మానసిక రుగ్మత ఉంది. ఇంతకుముందు నేను ఏం చెప్పినంటే, మీకు మెంటల్ టెన్షన్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే, ఎప్పటి నుంచి ఉంటుంది అని అంటే, మీకు మానసిక రుగ్మత మెంటల్ టెన్షన్ ఒక విషయము 10 సంవత్సరాల కింద జరిగింది. ఆ విషయం గురించి మీరు ఇప్పటిదాకా ఇంకా దాని గురించి ఆలోచించుకుంటూ మీరు బాధపడుతున్నారు అని అంటే, మీకు ఈ చెవు కింద భాగం, ఈ బొటన వేలు జాగా వదిలిపెట్టి కొంచెం కింద ఇక్కడ 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 ప్రెస్ చేయండి. ఈ బొటన వేలుతో ప్రెస్ చేస్తే మీకు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇక్కడ కూడా విపరీతమైన నొప్పి. ఎంత నొప్పి అంటే మీకు తేలు కొడితే, లేకపోతే మూలతో కొడితే, దానికంటే ఇంకా మీకు మంచిగా చెప్పాలంటే, ఈత ముళ్ళు గుచ్చుకోపోతే, కాలుకు ఈత ముళ్ళు గుచ్చుకోపోతే ఎంత నొప్పి ఉంటుందో ఇక్కడ అంత నొప్పి ఉంటుంది. తేలు కొట్టినంత నొప్పి, ఈత ముళ్ళు గుచ్చుకోపోయినంత నొప్పి ఉంటుంది. ఈత కాదు, తుమ్మ ముళ్ళు గుచ్చుకోపోయినంత నొప్పి ఉంటుంది. చెక్ చేసుకోండి మీరు. చెవు కరెక్ట్ కింద కొంచెం వదిలిపెట్టి, గ్యాప్ వదిలిపెట్టి ఇలా ఒత్తండి. మీకు వెంటనే దగ్గు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఒత్తినా, నాకు రావట్లేదు, నేను చేసుకుంటున్నా కాబట్టి. ఇది 10 సంవత్సరాల కంటే పైన మీరు రంది అనుభవించేటువంటి ప్లేస్. 10 సంవత్సరాలు, దీనికి 10 సంవత్సరాల ఏరియా. ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఒక బొక్క ఉంటుంది, ఎడ్జ్ బొక్క, టర్నింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా టర్న్ అవుతుంది. ఈ టర్న్ అయిన వెంటనే కింద ఇక్కడ టర్న్ అయ్యింది, ఒక గడ్డ లెక్క జారుతుంది ఇక్కడ కిందికి, ఇట్లా స్లిప్ అవుతుంది. ఆ స్లిప్ అయిన ఏరియాని వత్తండి. ఇది 5 సంవత్సరాల లోపల, 5 సంవత్సరాల నుంచి మీరు ఒక విషయం గురించి, ఒక సంఘటన గురించి, ఒక లాస్ గురించి బాధపడుతున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి మెంటల్ టెన్షన్ 5 సంవత్సరాల నుంచి అది మీకు క్లారిటీ రావట్లేదు, సమాధానం దొరకట్లేదు. ఇక్కడ సెటిల్మెంట్ చేసుకున్నది అది. ఇక్కడ నుంచి కొంచెం కిందికి వస్తే మీరు ఒక తంబ్ సైజు వదిలిపెట్టండి. ఇక్కడ నుంచి ఒక తంబ్, బొటన వేలంత సైజు వదిలిపెట్టి మళ్ళీ ఎంచుకోండి. నెక్స్ట్ ఇది ఇక్కడ మీకు 2 సంవత్సరాల కింది నుంచి, అంటే 2 సంవత్సరాల లోపల నుంచి మీకు ఒక సంఘటన మిమ్మల్ని బాధ పెడుతుంది. 2 సంవత్సరాల లోపల నుంచి ఒక సంఘటన మిమ్మల్ని బాధ పెడుతుంది. ఆ బాధను మీరు అనుభవిస్తున్నారు, కానీ దానికి సమాధానం దొరకట్లేదు. అంటే అది ఇక్కడ ఉంటుంది, కరెక్ట్ ఇక్కడ అంటే ఇట్లా కరెక్ట్ సైజ్ చూసుకోండి. ఈ మీసాలు కరెక్ట్ కిందికి, మీరు పెదవుల 2 పక్క భాగం నుంచి ఇట్లా గీసుకోవచ్చు.
2 సంవత్సరాలు. నెక్స్ట్ 6 నెలల కింద నుంచి కరెక్ట్ ఒక ఏరియా గదుమ కింద ఒక బొటన వేలి ఏరియా వదిలిపెట్టి వెంటనే 2 పక్కలు, అంటే మీకు ఈ పెదవి మధ్య భాగాలు కరెక్ట్ మీ కిందికి వస్తాయి. ఇక్కడ ఒత్తుకుంటే మీకు వెంటనే తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఈ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 6 నెలలు, ఒకటే తంబ్ ప్రెసెంట్ వారం రోజుల కింది నుంచి, అంటే ఈ వారం రోజుల కింద నుంచి మీరు ఒక సంఘటన గురించి మీరు బాధపడుతున్నారు. ఇగో ఇక్కడ ప్రెస్ చేస్తే మీరు ఏదైతే వారం రోజుల కింద నుంచి మీరు బాధపడుతున్నారో దానికి సంబంధించిన పెయిన్ ఇక్కడ ఉంటుంది. ఈ పెయిన్స్ ఏంటి మరిగా? ఈ పెయిన్స్ అంటే మీ నర్వస్ సిస్టమ్ని ఒక రకంగా ట్విస్ట్ చేస్తున్నాయి అన్నట్టు, లోపల రంది. ఈ పెయిన్స్ అన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయంటే మీరు ఎంత భోజనం అయితే తీసుకోవాలనో అంత భోజనాన్ని తీసుకోనివ్వవు. ఒకటి, అది శరీరం లోపలికి పోయి కరెక్ట్గా కెమికల్ మిక్సింగ్ కానివ్వవు. అంటే మన పొట్టలో ఎన్నైతే రసాయనాలు ఉన్నాయో ఆ రసాయనాలతోటి ఈ భోజనం మిక్స్ కాలేకపోతుంది. 2, ఈ భోజనం మళ్ళీ చిన్న పేకి వెళ్ళిన తర్వాత అబ్జార్ప్షన్కు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే పొట్టలో మనకు కావాల్సినటువంటి ఈ డైజెషన్ కావాల్సినటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో, జీర్ణం కావాల్సినటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా మిక్స్ కాలేదు కాబట్టి చిన్న పేగులో అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు. అయిపోయిందా? 3rd స్టేజ్ అయిపోయింది. 4th పెద్ద పేగులోకి వస్తాయి. పెద్ద పేగులో నిల్వ ఉంటుంది. ఒక్కొక్క గడిలో 32 గడిలు ఉంటాయి. ఒక్కొక్క గడిలో మీకు 3 నుంచి 4 గంటలు అక్కడ ఆగి దాంట్లో నుంచి ఏదైతే బలం రావాలనో మనం తీసుకున్నటువంటి భోజనం 3 నుంచి 4 గంటలు దాంట్లో ఎయిర్ ప్యాక్ చేసి దాంట్లో నుంచి ఎనర్జీ తీసుకుంటుంది పెద్ద పేగు. కానీ చిన్న పేగు నుంచి ఏదైతే రసాయనాలు మళ్ళీ పెద్ద పేగుకి వచ్చినాయో, అంటే చిన్న పేగులో అబ్జార్ప్షన్ జరగలేదు, ఆ రసాయనాలతో పాటే పెద్ద పేగుకి వస్తుంది. పెద్ద పేగులో ఈ రసాయనాలు ఉన్న భోజనాన్ని పెద్ద పేగు తీసుకోకపోవడం వల్ల ఏం చేస్తుంది అంటే ఈ గడులు తొందరగా మారిపోతాయి. అంటే మీకు టైంలో మోషన్స్ రావడం, ఎర్లీ మార్నింగ్ 5 గంటల 6 గంటల లోపల పోవాల్సిన మోషన్ మీకు భాగాలుగా, అంటే పొద్దుకు 4 సార్లు 5 సార్లు మోషన్ పోతారు. అది కూడా కొద్దిగా కరెక్ట్గా కూడా రాదు, అంటే పల్చగా వస్తుంది. ఎట్లాంటి మోతాదులో మలం బయటికి రావాలనో అటువంటి మోతాదులో మలం బయటికి రాదు, పలసగా వస్తుంది. పలసగా రావడం అని అంటే అది సగం డైజెస్టెడ్, హాఫ్ డైజెస్టెడ్. మీ యొక్క చిన్న పేగులో అటువంటి ఏదైతే అబ్జార్ప్షన్ జరగకుండా పెద్ద పేగు వచ్చి ఆ పెద్ద పేగు వచ్చిన భోజనము పెద్ద పేగులో కూడా అబ్జార్ప్షన్ జరగకుండా బయటకు వచ్చేసింది. అంటే చాలా వరకు మీరు తిన్న భోజనంలో ఎటువంటి పదార్థాలు మీకు శక్తిని ఇవ్వాలో అవి ఇవ్వకుండానే బయటకు వచ్చేసాయి. ఇది మెంటల్ టెన్షన్ చేసేటువంటి నష్టం. మెంటల్ టెన్షన్ వల్ల రసాయనిక చర్య సరిగ్గా జరగదు. ఏదైతే శరీరం తీసుకొని మనకు బలం ఇవ్వాలనో అది జరగదు. పెద్ద పేగులో కూడా ముఖ్యమైన బలం అంటారు. అది అంటే మన కంటి చూపుకు కావాల్సిన బలం, నాలుక మాట్లాడడానికి కావాల్సినటువంటి బలం, లోపల గుండె కొట్టుకోవడానికి, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడానికి, అన్ని అవయవాలు లోపల వాటంతట అవే మంచిగా పనిచేసుకోవడానికి ఇచ్చేటువంటి శక్తి పెద్ద పేగు నుంచి వస్తుంది. వైటల్ ఎనర్జీ అంటుంది దాన్ని. అది కూడా తగ్గిపోతుంది కాబట్టి మన శరీరము క్షీణిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు లడ్డులా ఉన్నోడు పుల్లలా అయిపోతారు. అంటే వాళ్ళ మెంటల్ టెన్షన్ అంత బాధ పెట్టింది. నేను చెప్పినట్టు
5 భాగాలు: 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 6 నెలలు, వారం కింద. ఇది పట్టిక. మీరు కరెక్ట్గా మీరు తీసుకోవాల్సిన పట్టిక ఒకటి, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక పట్టిక. మీకు చెక్ చేసుకోండి. నాకు 10 ఇక్కడ ఒత్తితే 10 నొప్పి వచ్చింది అనుకోండి, 10 సంవత్సరాల నుంచి ఒక ఆలోచన మిమ్మల్ని బాధ పెడుతుంది. ఇక్కడ ఒత్తింది అనుకోండి, 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఒక విషయం బాధ పెడుతుంది. ఇక్కడ ఒత్తింది అనుకోండి, 2 సంవత్సరాల నుంచి ఒక విషయం బాధ పెడుతుంది. ఇక్కడ ఒత్తారనుకోండి 6 నెలలు డైరెక్ట్ కరెక్ట్ గడ్డం కింద ఒత్తారనుకోండి, మీకు వారం రోజుల కింద నుంచి అన్నట్టు. మరి దీనికి వైద్యం ఎలా చేసుకోవాలి? పాయింట్స్ అయితే చూపెట్టిన ఇలా ఈ బొటన వేలుతో కానీ ఈ చూపుడు వేలుతో కానీ, మీకు వీలైతే బొటన వేలుతో ఇలా పెట్టి ఇలా మెల్లగా తిప్పండి. మీకు నొప్పి ఉన్న కాడ, దీన్ని మన తెలుగులో గదమ అంటారు, గదమ కింద. ఇక్కడ నొప్పి ఉన్నదంటే ఇక్కడ మెల్లగా ఒక 2 నిమిషాలు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ 2 నిమిషాలు. మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ కరెక్ట్ ఈ బొక్క కిందనే ఉంటుంది. ఇక్కడ 2 నిమిషాలు, ఇక్కడ 2 నిమిషాలు, ఈడ 2 నిమిషాలు. ఇలా చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. చూపుడు వేలుతో మెల్లగా చేసుకోవాలి. ఇక్కడ మెల్లగా చేసుకుందాం, ఇలా మెల్లగా చేసుకుందాం. ఇక్కడ మాత్రం బొటన వేలే, ఈ చూపుడు వేలు రాదు, ఇక్కడ బొటన వేలే. మీరు కనుక ఈ మధ్యలో అంటే ఇక్కడ బొటన వేలుది నేను స్పెషల్గా చెప్తున్నాను. ఇక్కడ కనుక మీకు ఎక్కువ బాధ ఉన్నది అనుకోండి, మీకు మూత్రానికి సంబంధించిన బాధలు వస్తాయి. అంటే మూత్రం గట్టిగా రావడం, ఎక్కువ సార్లు రావడం, మూత్రం విసర్జించిన తర్వాత కూడా మళ్ళీ మూత్రం వచ్చినట్టు అనిపించడం, నిద్ర కలత నిద్ర ఉండడం, ఆలోచనలు సరిగ్గా నిలబడలేకపోవడం, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చుడు, పిచ్చి పిచ్చి కళలు వచ్చుడు, దయ్యపు కళలు వచ్చుడు, రక్తం కళలు వచ్చుడు, ఇటువంటివి వస్తాయి. ఎటువంటి అర్థాలు ఉండవు. కానీ ఇక్కడ ఉన్న పెయిన్ కనుక మీరు తగ్గించుకుంటే నేను ఇంతకుముందు చెప్పిన బాధలన్నీ పోతాయి. మీకు ఏదైనా రోగం ఉన్నా, వ్యాధితో మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా కానీ 50%, 50% ఆ రోగాన్ని మీరు తగ్గించుకున్నట్టే. మానసిక రుగ్మత అంత పని చేస్తుంది. మందులు లేవు దీంట్లో, నేను చెప్పిన దాంట్లో మందు లేదు. ఇంతకుముందు నేను గ్లాస్తో తాగండి, గ్లాసులో నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు ఒక చెంచాతో తాగమని చెప్పాను. దానికి ఒక మెటీరియల్ ఉంది, అంటే ఒక గ్లాస్ కావాలి, నీళ్లు కావాలి, చెంచా కావాలి, మీకు ఒక స్పెసిఫిక్ టైం కావాలి. దీనికి ఏ టైము అవసరం లేదు. మీరు ఫ్రీగా ఉన్నారు, ఏం పని లేదు, టీవీ చూస్తున్నారు, మెల్లగా ఇట్లా పెట్టేసి ఇలా అనుకోండి. 2 నిమిషాలు. నొప్పి బాగున్నది కదా అని ఎక్కువసేపు అనుకోకూడదు, అది మళ్ళీ వేరే దానికి దారి తీస్తుంది. విపరీతమైన నొప్పి పెరుగుతుంది. ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు గట్టిగా వేసిండ్లు అంటే మాత్రం మీకు ఎక్కువ పెయిన్ వస్తుంది, మీకు వేరే బాధలు తీసుకొచ్చి పెడుతుంది. అందుకనే మెల్లగా చేసుకోండి. 2 నిమిషాలు ఒక పాయింట్. అన్ని పాయింట్లు చేసుకోమని నేను చెప్పట్లేదు. మీకు ఎక్కడ మీకే తెలుసు. మీరు బాధపడుతున్నది 10 సంవత్సరాల కిందదా, 5 సంవత్సరాల కిందదా, 2 సంవత్సరాల కిందదా, 6 నెలల కిందదా, వారం రోజుల కిందదా, మీకు ఒక్కరికే తెలుసు. అది వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. పాయింట్కి 2 నిమిషాలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. పొద్దుకు ఒక 5 సార్లు చేసుకోవచ్చు, 5 సార్ల కంటే ఎక్కువ చేయకూడదు. నేను చెప్పినట్టు కరెక్ట్ ఇక్కడ గనుక మీకు ఎక్కువ నొప్పి ఉంటే మలము మూత్ర విసర్జనలో బాధలు పెరుగుతాయి.
ఇది పక్క కన్ఫర్మ్. వీటికి ఏమవుతుందంటే మీకు రసాయనిక చర్యలు తగ్గిపోతాయి, అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది ఎప్పటియో కాబట్టి. అయితే ఇది చేసిన తర్వాత ఇది చేసుకుంటున్నారు, నొప్పి తగ్గింది, మరి ఆ క్వశ్చన్ ఏమైంది? నాకు 10 సంవత్సరాల కింద బాధ అలానే ఉండిపోయింది, అది ఏ కొలిక్కి రావట్లేదు, నేను ఈ ట్రీట్మెంట్ చేసుకుంటున్నా కానీ అది కొలిక్కి రాలేదు. అది కొలిక్కి రాకపోయినా కానీ మీకు ఇది చేసుకోవడం వల్ల మీకు మానసిక రుగ్మత వేధించదు. అంటే 10 సంవత్సరాల కింద అతను నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, ఇవ్వలేదు, ఇస్తాడు, కొంత టైం పడుతుంది కావచ్చు, టైం పడితే నేను వడ్డీ రికవరీ చేసుకుంటా అనే నార్మల్ థింకింగ్కి వచ్చేస్తారు. మీరు ఎలా లాస్ అయింది, లాస్ని లాస్గా వదిలిపెట్టి మీరు బాధపడకుండా దాన్ని మీకు లాభపడే విధంగా మీరు ఎట్లా రికవరీ చేసుకోవాలనే ఆలోచన మీ బ్రెయిన్ చేస్తుంది. మీరు టెన్షన్ ఫ్రీ అయితే, టెన్షన్ ఫ్రీ తప్పనిసరిగా చేసుకోవాలి, మీరు టెన్షన్ ఫ్రీ కావాలి. అయితేనే అన్నిటికీ మీ బ్రెయిన్ మీకు ప్రతి క్వశ్చన్కి, ప్రతి సంఘటనకి, ప్రతి బాధకి, ప్రతి కష్టానికి ఒక ఆలోచన ఇస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా రావట్లేదు, ఈ విధంగా ట్రై చేద్దాం, ఈ విధంగా రావట్లేదు, ఈ విధంగా ట్రై చేద్దాం, ఈ విధంగా కూడా రావట్లేదు, ఇంకో విధంగా ట్రై చేద్దాం. 100 ఆలోచనలు ఇస్తుంది మీ బ్రెయిన్ మీకు. అంటే మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఇలా చేయకపోతే ఇలా చేయొచ్చు, ఇలా చేయకపోతే ఇలా చేయొచ్చు. కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది మీకు. కాన్ఫిడెన్స్ ఎందుకు పెరిగిపోయిందంటే మీ శరీరంలో అబ్జార్ప్షన్ పెరిగిపోయింది. మీరు తిన్న భోజనము శరీరానికి ఇమిడి మీకు ప్రతి నరనరాలల్లో బలము పుంజుకున్నది. మీరు గట్టిగా ఉంటారు, శక్తివంతులుగా అనిపిస్తారు. శక్తి ఉన్నది అని అంటే మీరు ఎదురుగా ఏదైనా ఉన్నా కానీ ఎదుర్కొనేటువంటి ఆలోచన, మీ కాన్ఫిడెన్స్ మీకు పెరిగిపోతుంది. మెంటల్ టెన్షన్ మిమ్మల్ని తింటుంది, మిమ్మల్ని ఏం తిననీయకుండా చేస్తుంది. ఈ ప్రక్రియ మెంటల్ టెన్షన్ తింటుంది, మీరు తిన్నది మీ శరీరానికి ఇమిడేటట్టు చేస్తుంది. దీర్ఘకాలిక రోగాలు బాధ పెట్టవు, దీర్ఘకాలిక రోగం ఉన్నా కానీ బాధ పెట్టదు. నేను షుగర్తో బాధపడుతున్నాను, షుగరే కదా, టాబ్లెట్స్ కూడా తగ్గిపోతుంది. మార్నింగ్ వాక్ చేసుకుంటే పర్లేదు, కవర్ అయిపోతుంది. ఈవినింగ్ ఒకసారి వాక్ చేసుకుంటే కవర్ అయిపోతుంది. థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకుంటే అయిపోతుంది. కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీకు ప్రాబ్లం ఉన్నా కానీ చాలా తక్కువ. ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని చాలా తక్కువ. ఈ సందులో మీకు ప్రాబ్లం అవపడదు. చూడండి, అవపడట్లేదు, కానీ ప్రాబ్లం ఉంది, అవపడట్లేదు, అలా అయిపోతుంది. ఇది మంచి పద్ధతి. నేను ఇంతకుముందు చెప్పినట్టు, నేను చెప్పిన వాటర్ థెరపీ, గ్లాస్ నీళ్ళు చెంచాతో సిప్ బై సిప్ తీసుకునే పద్ధతికి గ్లాస్ ఉండాలి, వాటర్ ఉండాలి, చెంచా ఉండాలి. దీనికి ఏం అవసరం లేదు. మీ వేళ్ళే మీ ట్రీట్మెంట్ ఆధారాలు మీకు ట్రీట్మెంట్ చేసి పెడతాయి. అతి పెద్ద రోగం, చాలా పెద్ద రోగం, మిమ్మల్ని శరీరం మొత్తం తినేసేటువంటి రోగం, క్యాన్సర్ కంటే పెద్ద రోగం ఇది. మనాది ఓకే, మనాది అంటారు, రంది అంటారు. మనాది రోగం ఇది చాలా పెద్ద రోగం. ఇది బయటకు ఏర్పడదు, కానీ తింటా ఉంటుంది మనిషిని. మనం ఆ మనాదిని, మెంటల్ టెన్షన్ని, మానసిక రుగ్మతను మనం తిందాం. దాన్ని తిని అరిగించుకొని దాంతో మనం శక్తి పెంచుకుందాం. ఏ పద్ధతి? నేను చెప్పిన ఈ పద్ధతిలో. తప్పనిసరిగా ఈ పద్ధతి చేయండి. మీరు ఎన్ని విధాలుగా లాభపడతారో నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఎటువంటి మెడిసిన్ లేదు. మీరు ఇప్పటి వరకు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎన్ని మందులు వాడినా మీకు ఒక కొలిక్కి రానటువంటి మీ మానసిక ఒత్తిళ్లకు సంబంధించిన రోగము 45 రోజులు తప్పనిసరిగా.
45 రోజులు నేను చెప్పే ప్రతి చిట్కాకి 45 రోజులు రూల్, పద్ధతి, బాధ్యత చెయ్యాలి తప్పనిసరిగా. 45 రోజులు చేస్తే 46 రోజు నుంచి మీకు ఏదైతే ప్రతిఫలం దక్కాలో మీ చేతిలో ఉంటుంది. అప్పుడు తెలుసుకుంటారు మీరు. ఓకే, 45 రోజుల కింద నేను ఎలా ఉన్నాను, 45 రోజుల తర్వాత నేను ఎలా ఉన్నాను, దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ తర్వాత మీరు ఎవరికైనా చెప్పుకోవచ్చు, ఇలా చేయి, నీకు ఏదైనా మానసిక ఒత్తిళ్ళు ఉన్నా, మెంటల్ టెన్షన్స్ ఉన్నా, రంది ఉన్నా, మనాది ఉన్నా వాష్ అవుట్ అయిపోతాయి, నార్మల్ లైఫ్కి వచ్చేస్తావు, అన్నీ నువ్వు అనుభవించే విధంగా ఉంటావు, అందరి మధ్యలోకి వెళ్ళి అందరితో కలిసిపోయే విధంగా ఉంటావు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో పెరిగిపోయి మీరు కూడా బయట వేరే వాళ్ళకి చెప్పే విధంగా తయారైపోతారు. తప్పనిసరిగా చేయండి. మీరు ఈ వైద్యం నుంచి లాభాలు పొందండి, మీ మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోండి. దీన్ని మీకు తెలిసి ఎవరైనా బాధపడుతున్నారు మానసిక ఒత్తిళ్లతో అంటే తప్పనిసరిగా దీన్ని వేరే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు మానసిక రుగ్మతకు సంబంధించినటువంటి ఔషధాలు వాడేటువంటి పరిస్థితికి పోకుండా ఇప్పుడే రికవర్ అయిపోతారు. ట్రీట్మెంట్ చేసే విధానం కూడా చెప్పాను నేను. ఎక్కువ ప్రెషర్ ఉండద్దు, ఈ పొక్క కిందనే గుంట లాగుంటుంది, అక్కడ ఉంటుంది మీ నొప్పి అంతా. నేను కోటేశ్వర్ దేవులపల్లి, ఆక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు కాల్ చేయండి. నేను ఆన్లైన్లో కూడా మీకు ట్రీట్మెంట్ నేర్పే విధంగా, చేసే విధంగా ప్రావీణ్యం పొంది ఉన్నాను. ఏ ప్రాబ్లం అనే కాదు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్కి కూడా నేను వీడియోస్ చేస్తాను. తప్పనిసరిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లాభాలు పొందండి. మెడిసిన్ లేకుండా రోగాలు తగ్గించుకునేటువంటి విధానానికి ఒక మంచి ఎంకరేజ్ ఇవ్వండి. నమస్తే.